శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 11 ద ఎటర్నల్ డే అన్న గ్రంథంలో ద సోల్స్ చాయిస్ అండ్ సుప్రీం కన్స్యూమేషన్ అన్న క్యాంటోలో ఉన్నాము. అయితే పరమసత్యలోకంలోకి సావిత్రి ప్రవేశం గురించి శ్రీ అరవిందులు చేస్తున్న వర్ణనలో ఉన్నాం మనం. ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే అర్థం చేసుకోవడం మనకు కష్టంగా ఉన్నా మనము కష్టపడి మన మేధనంతా కూడగట్టి, అంటే కేవలం మేధతో కాకుండా మదర్ పట్ల విశ్వాసంతో, సమర్పణతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ఇది అమృత భాండాగారం. చదువుతున్నంతసేపు మనకు శ్రీ అరవిందులు అందించిన అమృతాన్ని తాగుతూ సావిత్రితో పాటుగా మనం ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇదంతా మన కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తారు శ్రీ అరవిందులు. ఇది మనం ఒకప్పుడు ఉన్న లోకమే, ఈ సత్యలోకం. కాబట్టే దీనికి ఇంతగా ఆకర్షితులం అవుతున్నాం. మనకు ఆ అనుభవం కావాలని అనిపిస్తుంది. అయితే దానికి మరి అడ్డుపడేవి ఇక్కడ భూమి మీద మనలో చాలా ఆటంకాలు ఉన్నాయి. ఈ సత్య ప్రపంచంతో మరి సంబంధం ఏర్పరచుకోవాలి అంటే మనం చేయాల్సిందే సాధన. అంతరంలోకి సాధన. ఎంతటి సాధనతో సావిత్రి ప్రపంచంలోకి ప్రవేశించిందో మనకు బుక్ 7లో ద బుక్ ఆఫ్ యోగాలో తెలిసిందే. మనకు సాధనా మార్గంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగా మార్గనిర్దేశం చేస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న వర్ణన చూస్తే మనము లాస్ట్ సెషన్లో ఉన్నది ముల్లోకాల ఆధ్యాత్మిక ఆకాశం, అంటే సత్ చిత్ ఆనంద లోకాలు, వాటి క్రింద ఉద్భవించిన 7 అమర భూలోకాలు, ఇవన్నీ కూడా సావిత్రికి మహోన్నతంగా కనిపించాయి. మృత్యువు నుంచి విడుదలైన ధన్యుల నివాసాలవి. ఇక్కడకు దుఃఖం ఎప్పటికీ చేరదు, ఎటువంటి బాధ ఉండదు. తమను తాము కోల్పోయి అహం అనేది లేకుండా శూన్యమైపోయి ప్రపంచాలను అన్వేషిస్తూ ఆత్మలు ఇక్కడికి చేరుకుంటాయి. అయితే సావిత్రి చుట్టూ భగవంతుని బిడ్డలు, ఈ ఆత్మలు, ఈ అంతరాత్మలు భాషకు అందని ఒక ఆనందంతో, అహం లేని ఈ ఆత్మలు ఆనందంతో నివసిస్తూ కనిపించారు. ఆ సంతోషము ఎప్పటికీ కోల్పోనిది. శాశ్వతుల ప్రశాంతత, ఆహ్లాదకర శాశ్వతత్వపు ఆనంద బాహుళ్యత. అంటే బాహుళ్యత ఎక్కడ ఉన్నా కూడా అది శాశ్వతమైనది, ఆనందకరమైనది అక్కడున్న బాహుళ్యత. ఎందుకంటే ఇక్కడున్న బాహుళ్యత లాంటిది కాదు. ఎందుకంటే అక్కడున్న బాహుళ్యత అది, దానికి మూలము ఏకత. అది మనకి ఇక్కడ లేదు ఈ బాహుళ్యతలో. అందుకే మనకన్నీ ఈ బాధలు కానీ, దుఃఖాలు కానీ, సంఘర్షణలు కానీ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఈ శాశ్వతత్వపు ఆనందము ఇదంతా కూడా అక్కడ ఉంది. ఇక్కడ వరకు లాస్ట్ సెషన్లో చూసాము. పేజ్ నెంబర్ 673లో ఉన్నాము. Above her rhyming godheads whirled the spears. Rapt mobile fixities here blindly sought by the hues erring orbits of our stars. Ecstatic voices smote at hearing chords. Each movement found a music all its own. Songs thrilled of birds upon unfading boughs, the colors of whose plumage had been caught from the rainbow of imagination's wings. Immortal fragrance packed the quivering breeze. In groves that seemed moved bosoms and trembling depths, the million children of the undying spring bloomed pure unnumbered stars of hued delight, nestling for shelter in their emerald sky. Fiery flower masses looked with laughing eyes, a dancing chaos, an iridescent sea, eternized to heaven's ever wakeful sight. The crowding petal glow of Marvel's tints, which float across the curtained lids of dream. Immortal harmonies fill her listening air. ఇది సావిత్రి చుట్టూ ఉన్నది. సావిత్రి చుట్టూ ఉన్న అధిదేవతలు పరిభ్రమింపజేస్తున్న గోళాలన్నీ కూడా ఒక లయలో తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన నక్షత్రాలు తప్పు భ్రమణాలతో లక్ష్యం చేరుకోవాలని అన్వేషిస్తూ స్థిరంగా చెల్లించడంలో నిమగ్నమై ఉన్నాయి. పరవశింపజేసే స్వరాలు శ్రవణ నాడులను స్పృశించాయి, సావిత్రి నాడులను స్పృశించాయి. ప్రతి కదలిక తనదైన ఒక సొంత సంగీతాన్ని కనుక్కుంది. అంటే ప్రతి కదలికలో అక్కడ ఒక సంగీతం ఉంది. అది కూడా దేనికది వేరుగా ఉంది, అంతా ఒకటేగా లేదు సంగీతం. ఫేడ్ అయిపోతూ ఉన్న చెట్ల కొమ్మల మీద పక్షులు తమ కిలకిల రావాలతో ఆలాపిస్తున్న పాటలు పరవశింపచేస్తూ ఉన్నాయి. రంగురంగుల రెక్కలు ఊహాలోకపు ఇంద్రధనుసు నుంచి వచ్చినట్టుగా ఉన్నాయి పక్షుల రెక్కలు. స్పందించే వాయువు అమర పరిమళం, ఆ వాయువు నుంచి వచ్చే పరిమళం, ఆ వాసన
శాశ్వతత్వపు పరిమళంతో నిండిపోయి ఉంది. స్పందించే లోతులతో చెలించే హృదయాలలా కనిపిస్తున్న వనాలలో నశించని వసంత ఋతువు, అంటే మనకెప్పుడో సంవత్సరానికి ఒకసారి వసంత ఋతువు వస్తుంది. అక్కడ ఎప్పటికీ వసంత ఋతువు, నశింపంటూ ఉండదు, ఎప్పటికీ వసంత ఋతువే ఉంటుంది. అలాంటి నశించని వసంత ఋతువు అసంఖ్యాక బిడ్డలు. వసంత ఋతువు బిడ్డలేంటి? మిలియన్ల కొద్దీ పుష్పాలు. అవన్నీ కూడా వికసించుకొని కనిపించాయి. ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, అసంఖ్యాక నక్షత్రాలు ఆనందంతో తమ నీలి ఆకాశంలో ఆశ్రయం కోసం గూడు కట్టుకున్నట్టుగా ఉంది. ఆ పక్షులన్నీ అలా ఉన్నాయి. నక్షత్రాలు ఆకాశంలో గూడు కట్టుకోనంటే ఒకచోట ఎలా ఉంటుందో, ఆ రకంగా మిలియన్ల కొద్దీ పుష్పాలు వికసించుకొని ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. అద్భుత పుష్ప సమూహాలు హసిస్తూ, అంటే హసించు నేత్రాలతో, నవ్వుతూ ఉండే నేత్రాలతో ఈ పుష్పాలు చూస్తూ ఉన్నాయి. అంతా ఒక అస్తవ్యస్త నర్తనంలా, అంతా ఒక అస్తవ్యస్తంగా జరిగిపోతున్న నర్తనంలా, వర్ణరంజిత సాగరంలా, రకరకాల రంగులతో ఉన్న ఒక సముద్రంలా, నిత్యం జాగృతమై ఉండే నయనానికి, ఎప్పుడూ ఇలా తెరుచుకొని చూస్తూ ఉండే నయనానికి శాశ్వతమై కనిపిస్తుంది ఈ దృశ్యం అంతా కూడా. అద్భుతాల లేత ఛాయను పులుముకున్న రెక్కల కాంతి మూసుకొని స్వప్నిస్తున్న కనురెక్కల చాటున తేలియాడింది. అద్భుతాల లేత ఛాయను పులుముకున్న రెక్కల కాంతి, ఆ కాంతి అంతా కూడా స్వప్నిస్తూ ఉన్న కనురెప్పల చాటున తేలియాడింది. ఇదంతా చూస్తూ వింటూ ఉన్న సావిత్రి కళ్ళు, సావిత్రి చెవులు శాశ్వతత్వ సామరస్యతలతో నిండిపోయాయి. A great spontaneous utterance of the heights, on titan wings of rhythmic grandeur born, poured from some deep spiritual heart of sound, strains trembling with the secrets of the gods. A spirit wandered happily in the wind, a spirit brooded in the leaf and stone. The voices of thought-conscious instruments along the living verge of silence strayed, and from some deep, a wordless tongue of things, unfathomed, inexpressible chantings rose, translating into a voice the unknown. A climber on the invisible stair of sound, music not with these few and striving steps, aspired that wander upon transient strings, but changed its ever new uncounted notes in a passion of unforeseeing discovery, and kept its old unforgotten ecstasies, a growing treasure in the mystic heart. లయాత్మక వైభవంతో ఉన్న బ్రహ్మాండమైన రెక్కల మీద పయనిస్తూ, శబ్దం యొక్క గాఢ ఆధ్యాత్మిక హృదయం నుంచి కుమ్మరించబడిన ఒక సహజమైన ఉచ్చారణ, అది ఉన్నతాలకు చెందిన ఉచ్చారణ, ఒక శబ్దము వెలువడింది. దేవతల రహస్య, అది కూడా ఎలా వచ్చింది? రెక్కల మీద పయనిస్తూ వచ్చినట్టుగా వచ్చింది. దేవతల రహస్యాలతో కంపించే రాగాలవి. ఒక ఆత్మ సంతోషంగా వాయువులో సంచరిస్తూ ఉంది. ఇంకొక ఆత్మ ఆ ఆకులో ఒక ఆత్మ ఉంది, రాయిలో ఒక ఆత్మ నిక్షిప్తమై ఉంది. చైతన్యపూరిత ఆలోచనల సాధనాలైన స్వరాలు ఆ సజీవ నిశ్శబ్దంలో సంచరిస్తూ ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఎలా ఉంది అనంటే, లోతు నుంచి విషయాల పదరహిత నాలుక చేసే మంత్ర పఠనం. అంటే పదాలు లేకుండా నాలుక చేసే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. పదాలు పలుకకుండా నాలుక చేసే మంత్ర పఠనంలాగా ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. పదాలు తెలియటం లేదు, కానీ అది మంత్రపఠనం. అది ఎలా ఉంది? కొలవశక్యం కానిది, వర్ణించలేనిది అయిన జపం అది. అగ్నేయ స్వరంలోకి అనువదించబడి కొనసాగుతూ ఉంది. శబ్దం యొక్క అగోచర మెట్లపై పైకి ఆరోహిస్తూ చేసే ఆ గానం, శబ్దం యొక్క మెట్లపై ఒకటొకటి ఊర్ధ్వంలోకి వెళ్తూ చేసే గానం అది. క్షణిక విషయాలతో కష్టపడుతూ ఆకాంక్షించే గానం కాదు. అంటే మనము ఏదో ప్రతిరోజు 1 గంట సేపు సాధన చేసి, సంగీత సాధన చేసి, ఇలా ఉండాలి నా గానం, అలా ఉండాలి అని ఆకాంక్షిస్తూ, ఎంతో మధురంగా ఉండాలి అనుకుంటూ పాడే గానం, అలాంటి గానం కాదు అది. మనం మామూలుగా సాధన చేసే సంగీతం వేరు. ఇంకా ఎక్కడన్నా ఒకవేళ తప్పు దొర్లితే మళ్ళీ తిరిగి సాధన ఎక్కువ చేస్తాం, కానీ అలాంటి ఆలాపన కాదు అది. ఎలాంటిది అంటే మదర్ మ్యూజిక్ లాంటిది. మదర్ మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. మదర్ మ్యూజిక్ మనకు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ మనల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. సో అందులో మనం అది సాధన చేసి నేర్చుకునే ఇది కాదు, నేర్చుకునే మ్యూజిక్ కాదు అది. మదర్కు ఉన్న శక్తితో
పైకొచ్చిన ఆ మ్యూజిక్ అది. అది అలాంటి సంగీతాన్ని, అలాంటి గానాన్ని, అలాంటి ఆలాపనను సావిత్రి ఇక్కడ వింటూ ఉంది. అది ఎలా ఉంది అంటే లెక్క పెట్టలేనన్ని నూతన స్వరాలతో, ఊహించని భావావేశ ఆవిష్కరణతో, ఎప్పటికీ మారుతూ, ఎప్పటికీ కొత్తగా కనిపించేది. ఎప్పటికీ కొత్త కొత్త స్వరాలు, ఒకే స్వరాలు వినిపించవు. భావావేశాలు కొత్త కొత్తగా ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అలాంటిదంతా ఎప్పటికీ కొత్తగా అనిపించే గానం అది. ఇది మరచిపోని తన పాత ఆనంద పారవస్యతలను వృద్ధి చెందించే ఒక నిధి. ఆనంద పారవస్యతల నిధి నుంచి బయటికి వచ్చింది. ఆ నిధిని సావిత్రి తన మార్మిక హృదయంలో నిక్షిప్తం చేసింది. A consciousness that yearned through every cry of unexplored attraction and desire. It found and searched again the unsatisfied deeps, hunting as if in some deep secret heart to find some lost or missed felicity in those far lapsing symphonies she could hear, breaking through enchantments of the ravished sense, the lyric voyage of a divine soul, mid spume and laughter tempting with its brow, the charm of innocent Circean isles, adventures without danger beautiful in lands, where siren wonder sings its lures, from rhythmic rocks in ever foaming seas, in the harmony of an original sight, delivered from our limiting ray of thought, and the reluctance of our blinded hearts, to embrace the Godhead in whatever guise she saw all nature marvelous without fault. ప్రతి ఆక్రందనలో ఒక పరితపించే చైతన్యం. అంటే అది ఎలాంటిది, మనము పరితపించే మన పరితాపం లాంటిది కాదు. ప్యూరిఫైడ్, శుద్ధం కాబడిన పరితాపం. అలాంటి పరితపించే చైతన్యం ప్రతి ఆక్రందనలో, అక్కడ వినిపిస్తున్న ప్రతి పిలుపులో, ప్రతి ఆక్రందనలో ఉంది. ఆవిష్కృతంగానే కోరిక, ఆకర్షణ. ఇక్కడ కూడా ఆకర్షణ, కోరిక అన్నప్పుడు ఆ కోరిక ప్యూరిఫై అయినప్పుడు ఏదైనా కూడా అందులో స్పిరిచువల్ ట్రూత్ ఉంటుంది అంటారు శ్రీ అరవిందులు. అంటే ఏదైనా కోరిక కూడా మనం మామూలు కోరిక లాగా కాకుండా ప్యూరిఫైడ్ కోరిక అయినప్పుడు దాంట్లో డెఫినెట్గా స్పిరిచువల్ ట్రూత్ అన్నది ఉంటుంది. అలాంటి కోరిక ఇక్కడ, అలాంటి ఆకర్షణ ఉన్నాయి. తిరిగి అది అసంతృప్త లోతులను అన్వేషించి కనుక్కుంది. ఈ చైతన్యం ఎలా అన్వేషించింది అంటే లోతైన రహస్య హృదయంలో పోగొట్టుకున్న సౌలభ్యాన్ని కనుక్కోవటానికి వేటాడుతున్నట్టుగా అన్వేషించింది. రహస్య హృదయంలో ఏదో కంఫర్ట్ని పోగొట్టుకొని దానికోసం వెతుకుతున్నట్టుగా అన్వేషిస్తూ ఉంది. అంటే సంతోషము ఇంకా ఎక్కువ గొప్ప సంతోషానికి, ఆనందం ఇంకా ఎక్కువ ఆనందానికి అన్వేషిస్తున్నట్టుగా అలా జరిగిపోతూ వినిపిస్తున్న స్వర సమ్మేళనాలను సావిత్రి వింటూ ఉంది. అవి ఆమె ఇంద్రియాలను ముగ్ధమోహన పారవస్యతలో నింపాయి. మరి ఇంత మధురమైన సంగీతము, ఇంత శాశ్వతమైన ఆలాపన వినిపిస్తే ఇంత ముగ్ధమోహన పారవస్యత అది. సావిత్రి కూడా అలాగే లోనయ్యింది. ఒక దివ్యాత్మ చేస్తున్న సంగీత ప్రయాణం అది. నవ్వుల నురగల మధ్యన ప్రేరేపిస్తూ అమాయకంగా ఆకర్షిస్తున్న సిర్సియన్ ద్వీపాలు. సిర్సియన్ ద్వీపాలు అన్నవి గ్రీక్ మైథాలజీ ఒడిస్సీలో మనకు సిర్సియన్ ద్వీపాలు అని కనిపిస్తాయి. అక్కడ సిర్సి అనే అందమైన కన్య అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మధువును ఇస్తూ ఉంటుంది. ఆమె దగ్గర ఒక మంత్రదండం ఉంటుంది. ఈ మధువుని ఇచ్చి వాళ్ళకు మత్తు కలిగించి వాళ్లను ఆ మంత్రదండంతో పందులుగా మార్చి, యానిమల్స్గా మార్చి, జంతువులుగా తన వశం చేసుకుంటూ ఉంటుంది. అంటే అది ఎలాంటి ద్వీపం అంటే సిర్సియన్ అన్నది అది అంత ప్రమాదాలతో ఉన్న అందమైన ద్వీపం. అక్కడ మత్తు కలిగించే సైరన్ సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. అది ఎంత పరవశంగా ఉంటుంది అంటే ఆ సైరన్ సాంగ్ని వినలేక, ఆ శబ్దాన్ని వినలేక, ఆ పరవశాన్ని తట్టుకోలేక మనుషులు సముద్రంలోకి దూకి చనిపోతారు. అయితే ఒడిసి దాని నుంచి బయటపడతాడు, తన అనుచరులను బయటపడేస్తాడు. సో అలాంటి ఈ సిర్సియన్ ద్వీపాల్లో ఉన్న ఆ మాంత్రికత, అంతటి అందము, అంతటి ఆకర్షణ అక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఇది సిర్సియన్ ద్వీపాల మాదిరి ఆ సాహసాలతో, ప్రమాదాలతో ఉన్నది కాదు. అక్కడ ఎలా అంటే ప్రమాదం లేని అందమైన సాహసాలతో ఉన్న ప్రదేశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లయాత్మక శబ్దాన్ని ఇచ్చే శిలల నుండి, ఆ రాళ్ల నుంచి కూడా లయాత్మకమైన శబ్దం వస్తుంది. వాటి నుంచి నురుగులు చిమ్ముతూ ప్రవహించే సముద్రాల నుంచి, వాటి మీద నుంచి ఆ సముద్రం నురుగులు చిమ్ముతూ ప్రవహిస్తూ ఉంది. ఆ సముద్రాల నుంచి అద్భుత ఆశ్చర్యం ఒక సైరన్ లాగా ఆలాపన చేస్తూ ఉంది.
అంటే ఆ వచ్చే సముద్రం ప్రవహిస్తూ రాళ్ల మీద నురుగులు చిమ్ముతూ చేసే శబ్దము ఒక సైరన్ లాగా ఆకర్షిస్తూ ఉంది. కానీ ఇది ఎలాంటిది? ఆ సిర్సియన్ ద్వీపాల్లో లాంటి ప్రమాదకరమైన సైరన్ శబ్దం కాదు. యథార్థ దృష్టికి చెందిన సామరస్యతలో మన పరిమిత ఆలోచన కిరణం నుంచి, మన అంధ హృదయాల ప్రతిఘటన నుంచి విడుదలై ఉన్న అక్కడి సమస్త ప్రకృతి, అక్కడంతా ఎంతో సామరస్యతో హార్మోనీలో ఉంది. మన పరిమిత ఆలోచన నుంచి, మన అంధ హృదయాల ప్రకటన నుంచి, మన గుడ్డి హృదయాల ప్రతిఘటన నుంచి విడుదలై ఉంది అక్కడంతా సమస్త ప్రకృతి. అటువంటి సమస్త ప్రకృతి అద్భుతంగా, పరిపూర్ణంగా, దోషం లేకుండా ఉంది అక్కడ. అధిదేవతను ఏ మారువేషంలో ఉన్నా ఇలాంటి ప్రకృతి ఆలింగనం చేసుకుంటుంది. ఇంతటి గొప్ప ప్రకృతి, ఇంతటి తప్పు లేకుండా ఉన్న ప్రకృతి ఎక్కడ దేవత ఉన్నా కూడా ఆలింగనం చేసుకుంటుంది. దీన్నంతా సమస్త ప్రకృతి అద్భుతంగా ఎలాంటి తప్పు లేకుండా, దోషం లేకుండా ఉండటాన్ని సావిత్రి ఇదంతా కూడా చూస్తూ ఉంది. ఇన్వేడెడ్ బై బ్యూటీస్ యూనివర్సల్ రివెల్, her being's fiber reached out, vibrating, and claimed deep union with its outer cells, and on the heart's chords, made pure to seize all tones, heaven's subtleties of a touch unvarying forced, more vivid raptures than earth's life can bear. What would be suffering here was a fiery bliss, all here but passionate hint and mystic shade, divined by the inner prophet who perceives the spirit of delight in sensuous things, turned to more sweetness than can now be dreamed, the mighty signs of which earth fears the stress, trembling because she cannot understand and must keep obscured in forms strange and sublime, were here the first lexicon of an infinite mind, translating the language of eternal bliss. అక్కడ పరమానందము అనేది ఒక సామాన్యమైన విషయం. విశ్వానంద సౌందర్యం చేత ఆక్రమించబడిన సావిత్రి అస్తిత్వము బాహ్య అస్తిత్వంతో గాఢ సంయోగాన్ని కోరింది. అంతా కూడా దీంతో ఆక్రమించబడిన సావిత్రి అస్తిత్వము బాహ్య అస్తిత్వంతో కూడా గాఢ సంయోగాన్ని కోరింది. హృదయ తంత్రులను స్వర్గ స్పర్శల సూక్ష్మత పులకరింపచేసి, ఆమె హృదయ తంత్రులను స్వర్గం స్పర్శించింది. ఆ స్పర్శల సూక్ష్మత పులకరింపచేసి సర్వస్వరాలను స్వాధీనం చేసుకుంది. అక్కడి ఆనందంలో భూజీవితం భరించలేని స్పష్టమైన పారవశ్యతలు ఉన్నాయి. ఇలాంటి పారవశ్యతను భూజీవితము భరించలేదు. ఎందుకంటే శ్రీ అరవిందులు బుక్ 2లో అంటారు, హెవెన్స్ జాయ్స్ కుడ్ బి ఎర్త్స్ ఇఫ్ ఎర్త్ వర్ ప్యూర్ ఎనఫ్. అంటే భూమి స్వచ్ఛంగా ఉంటే, ప్యూర్గా శుద్ధంగా ఉంటే అప్పుడు హెవెన్ జాయ్స్ అంటే స్వర్గ సంతోషాలన్నీ భూమివే అవుతాయి. హెవెన్స్ జాయ్స్ కుడ్ బి ఎర్త్స్ ఇఫ్ ఎర్త్ వర్ ప్యూర్ ఎనఫ్ అంటారు. అంటే భూమి తగినంత స్వచ్ఛంగా ఉంటే స్వర్గ ఆనందాలు భూమి సొంతం అవుతాయి. ఇక్కడ లేదు కాబట్టి భూమి దాన్ని ఆ స్వచ్ఛత లేదు, ఆ శుద్ధత లేదు కాబట్టి భూమి ఈ స్వర్గ ఆనందాలను, స్వర్గ స్పర్శను భరించలేదు. ఇక్కడ భూమి మీద ఉన్న ఈ బాధ, సంక్షోభము ఇదంతా కూడా అక్కడ ఈ ప్రపంచంలో జ్వలించే తీక్షణమైన ఆనందంగా మారతాయి. భూమి మీద ఉన్నదంతా ఒక ఆపేక్షాపూరిత సూచనతో మార్మికంగా ఉంటుంది. ఇంద్రియ విషయాలలో ఆత్మానందాన్ని అన్వేషించే ఆంతరిక ప్రవక్త చేత దివ్యం చేయబడుతుంది ఈ రకమైన స్పర్శతో. ఇప్పుడు మనం కలగనే దానికన్నా ఎక్కువ మాధుర్యతలోకి మారుతుంది. ఇక్కడ మన ఊహకు అందనంత మాధుర్యత ఉంది. మనం ఎంతసేపు బాహ్య విషయాల్లో ఉంటూ దాన్ని పట్టుకోలేకపోతున్నాం. భూమి మీద ఉన్న ఈ మార్మికతను కానీ ఈ మాధుర్యతను పట్టుకోలేకపోతున్నాం. ఈ మార్మిక సూచనలను భూమి పట్టుకోలేదు. భయంతో వణుకుతుంది. ఎందుకంటే ఇదంతా భూమికి అర్థం కాదు. ఇది నూతనంగా, శుద్ధంగా ఉండే రూపాలలో అస్పష్టంగా ఉంటుంది. అలా భూమాత దాచిన రూపాలు ఒక అనంత మనసుకు చెందిన మొదటి నిఘంటువుల శాశ్వత ఆనంద భాషను అనుభవిస్తాయి. అంటే ఇవి ఉన్నాయి, ఈ రూపాలు భూమి మీద ఉన్నవి. ఈ ఆనందం అనేది ముసుగు కప్పి ఉంది. ఇది శాశ్వత ఆనంద భాషను అనువదిస్తుంది. హియర్ ర్యాప్చర్ వాజ్ ఎ కామన్ ఇన్సిడెంట్. అక్కడ పారవశ్యత అన్నది చాలా సాధారణమైన సంఘటన. Here rapture was a common incident. The loveliness of whose captured thrill, our human pleasure is a fallen thread. Lay symbol shapes a careless ornament, soon on the rich brocade of Godhead's dress. Things fashioned were the imaged homes where mind arrived to fathom a deep physical joy.
The heart was a torch lit from infinity. The limbs were trembling densities of a soul. These were the first domains, the outer courts, immense but least in range and least in price. The slightest ecstasies of the undying gods. Higher her swing of vision swept and knew, admitted through large sapphire opening gates into the wideness of a light beyond. These were but sumptuous, decorated doors to worlds nobler, more felicitously fair. ఇక్కడ ఆనంద పారవస్యత అన్నది ఒక సాధారణ సంఘటన, చాలా మామూలుగా ఉన్నది ఈ ప్రపంచంలో, ఈ సత్యలోకంలో. ఆనంద పారవస్యత ఒక సాధారణ సంఘటన. అంటే మన మానవ సంతోషం ఎలాంటిదంటే ఒక తెగిపోయిన దారం లాంటిది, కొంతకాలం ఉంటుంది, కొంతకాలంకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ సంతోషంలోని మాధుర్యత ఒక పారవస్యపూరిత స్పందనను కలిగిస్తుంది. అది దేవతా వస్త్రం ధరించి ఉంటుంది. ఆ పారవస్యత కూడా అలంకారం కోసం దానిపైన అందమైన రూపాలు రావాలని బంగారు వెండి దారాలతో కుడుతుంటే అందులోంచి పడిపోయిన ఒక దారం ఇక్కడ మన సంతోషం. అక్కడి సంతోషాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అక్కడి సంతోషము ఒక దేవతా వస్త్రం ధరించి ఉంటుందంట. ఆ దేవతా వస్త్రం మీద అలంకారం కోసము అంత అందమైన రూపాలు రావాలని బంగారు వెండి దారాలతో బ్రొకేడ్ అలా కుడుతూ ఉంటే అందులోంచి ఒక దారం క్రింద పడిపోతే దాన్ని అది ఎలా ఉంటుందో అది మన సంతోషం. ఆ పడిపోయిన దారం మన అంటే కొంచెం అక్కడి నుంచి వచ్చిన కొంచెం ఇది దారమే, కొంచెం సంతోషమే, సంతోషంలోని అక్కడి ఆనందంలోని కొంచెం భాగమే ఇక్కడ మనం పొందే సంతోషం. అది ఇంకా ఎంత గాఢంగా ఉంటుంది చూడండి. ఒక గాఢమైన భౌతికానందాన్ని చేరుకునే ఊహాగృహంలా అక్కడి వస్తువులు రూపం తీసుకొని ఉంటాయి. హృదయము అనంతత్వం నుంచి వెలిగించబడిన ఒక టార్చ్ అక్కడ హృదయం. ఇంద్రియాలు ఎలా ఉంటాయి ఇక్కడ మన ఇంద్రియాల మాదిరి కాదు, అంతరాత్మ సాంద్రతతో పులకరిస్తూ ఉంటాయి. అంతరాత్మ ఇంద్రియాలు కలిసిపోయి ఉంటాయి. మన ఇంద్రియాలు అంతరాత్మను పట్టుకునే లేవు. మన కళ్ళు కానీ, మన చెవులు కానీ, మన ముక్కు అంతా బాహ్యంలోనే ఉంటుంది ఎప్పుడు. కానీ అక్కడ ఉన్న ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు అంతరాత్మ సాంద్రతతో పులకరిస్తూ ఉంటాయి. ఇవి మొదటి క్షేత్రాలు, ముంగిళ్ళు మాత్రమే. కానీ ఈ ప్రపంచాలు ఇప్పుడు సావిత్రి చేరుకున్న ఈ ప్రపంచమే ఫైనల్ కాదు, హైయెస్ట్ కాదు. ఇది ఇంకా మొదటి క్షేత్రం, ముంగిళ్ళు మాత్రమే, ఫస్ట్ ఎంట్రీ మాత్రమే. బాహ్య మైదానాలు ఇవి అపారమైనవే, కానీ శ్రేణిలో విలువలో ఇంకా తక్కువగానే ఉంటాయి, ఇంకా తక్కువగానే ఉన్నాయంట. అంటే ఇంకా ఎక్కువ శ్రేణుల్లోకి సావిత్రి వెళ్ళబోతూ ఉంది. మరణించని శాశ్వత దేవుళ్ళ ఆనంద పారవస్యతలో కొంచెం ఇది ఆనంద పారవస్యతలో కొంచెం మాత్రమే చూస్తున్నాం మనం, మొత్తం కాదు. సావిత్రి దృష్టి ఇంకా ఊర్ధ్వానికి, ఇంకా ఉన్నతానికి విస్తరించుకుంది. అతీతంలోని కాంతి విస్తారతలో తెరిచి ఉన్న నీలి ద్వారాల గుండా, అక్కడ నీలి ద్వారాలు కనిపిస్తూ ఉన్నాయి, అవి ఇంకా అతీతంలోకి తెరుచుకొని ఉన్నాయి. ఆ ద్వారాల గుండా సావిత్రి ఇంకా ముందుకు పయనించింది. ఈ ద్వారాల తలుపులు ఉదాత్త ప్రపంచాలకు ఇంకా ఎక్కువ సౌకర్యాన్ని ఇచ్చేవి. ఇవి విలాసాన్నిచ్చే విధంగా అలంకరించబడి ఉంటాయి ఈ ప్రపంచాలు. Endless aspired the climbing of those heavens. Realm upon realm received her soaring view. Then on what seemed one crown of the ascent, where finite and the infinite are one, immune she beheld the strong immortals' seats, who live for a celestial joy and rule. The middle regions of the unfading ray, great forms of deities sat and in deathless attires. Eyes of an unborn gaze towards her leaned through a transparency of a crystal fire. In the beauty of bodies wrought from rapture's lines, shapes of entrancing sweetness spilling bliss, feet glimmering upon the sunstone courts of mind, heaven's cupbearers bore round the eternal's wine. అవి ఆ ద్వారాలు అనంతంగా స్వర్గాలకు ఆరోహిస్తూ ఆకాంక్షిస్తూ ఉంటాయి. అంటే ఇంకా ఉన్నతానికి ఆకాంక్షిస్తూ ఉంటాయి, ఊర్ధ్వానికి. ఇంకా పైకి ఎగసిపోతున్న ఆమె దృష్టి, సావిత్రి దృష్టి ఒక్కొక్క తలాన్ని దాటుకుంటూ వెళ్ళింది. ఈ ఆరోహణ శిఖరమైన అంటే ఈ ఆరోహణకు కిరీటమైన ఆ తలంలోకి, ఎక్కడైతే హైయెస్ట్ ఉందో దాంట్లోకి, ఎక్కడైతే పరిమితత్వము అనంతము రెండు ఒకటవుతాయో అక్కడికి ఆమె దృష్టి ఆరోహించింది. ప్రతి బలమైన అమరుల స్థానాలను, ప్రతిరక్షకంగా రక్షించేట్టుగా ఉన్న బలమైన అమరుల స్థానాలను ఆమె చూసింది. ఈ అమరులు ఒక పవిత్రమైన ఆనందం కోసం
అలాంటి పాలన కోసం జీవిస్తూ ఉంటారు అమరులు అనేవాళ్ళు. ఇది మనకు సీక్రెట్ నాలెడ్జ్లో కూడా బుక్ 1లో క్యాంటో 4లో ఫోర్త్ క్యాంటో ద సీక్రెట్ నాలెడ్జ్లో ఫస్ట్ బుక్లోనే ఫోర్త్ క్యాంటోలో శ్రీ అరవిందులు ఈ అమరుల గురించి చెప్తారు. ఆ అమరుల గురించి ఇక్కడ మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఆ అమరులు జీవిస్తూ ఉంటారు అక్కడ. అక్షయకాంతి కిరణపు మధ్యంతర సీమల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవతల గొప్ప రూపాలు, మరణరహిత శ్రేణులలో వీళ్ళు ఆసీనమై ఉంటారు. స్ఫటికం లాంటి అగ్ని పారదర్శకత గుండా మరణం లేని దృష్టితో, వాళ్ళ దృష్టికి ఇంకా మరణం అంటూ ఉండదు, అలాంటి దృష్టితో వాళ్ళు ఎవరు ఈమె వస్తూ ఉంది సావిత్రి అని సావిత్రి వంక చూశారు. వాళ్ళ దేహాలు ఎలా ఉన్నాయి మరి? పారవశ్యతతో తయారయ్యి అందంగా ఉన్నాయి. ఆనందాన్ని వెదజల్లుతూ మధుర రూపాల్లో తీర్చిదిద్దినట్టుగా ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ పాదాలు మనసు యొక్క సూర్యకాంతి క్షేత్రాలపై మెరుస్తూ ఉంటాయి. శాశ్వతిని మధుగుతో ఉన్న స్వర్గ పాత్రలను మోస్తూ ఉన్న దివ్య శరీరాలవి. శాశ్వతిని మధుగుతో ఉన్న ఆ పాత్రను, స్వర్గ పాత్రను మోస్తూ ఉన్న దివ్య శరీరాలు అవి. ఇంకా ఇక్కడి నుంచి ఈ అప్సరసల, మనం ఎవరినైతే అప్సరసలు ఉంటామో ఆ అప్సరసల వర్ణన ఉంటుంది. అది నెక్స్ట్ సెషన్లో చూద్దామండి.